హాయ్ అండి, వెల్కమ్ టు సునంద ముత్యాల కిచెన్. ఈరోజు నేను మీకు జంతికలు చూపిస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక గ్లాసు బియ్యం పిండి, దాంట్లో సగం కప్పు వచ్చేసి పుట్నాల పొడి అండి. దీని ప్లేస్లో మీరు శనగపిండి వాడవచ్చు. సీసమ్ సీడ్స్ 2 టేబుల్ స్పూన్లు, కలంజీ సీడ్స్ 2 టేబుల్ స్పూన్లు అండి. తగినంత సాల్ట్ అనేది మీరు పిండిని బట్టి వేసుకోవాలి. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ అనేది 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను నేను. పసుపు 1/2 టేబుల్ స్పూను యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి బటర్ని కరిగిచ్చేసి ఈ విధంగా 4 టేబుల్ స్పూన్లు అనేది తీసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మీరు నెయ్యి అయినా యూజ్ చేయొచ్చు. ఇదంతా మొత్తం కలిసేలాగా నీట్గా కలుపుకోవాలి. ఈ విధంగా ఇక్కడ గోరువెచ్చని వాటర్ అనేది నేను యూజ్ చేస్తున్నానండి. ఒకటేసారి వాటర్ అనేది యాడ్ చేయట్లేదు, కొద్దిగా మాత్రమే మనము వేసుకొని కలుపుకోవాలి. ఈ రకంగా వీడియోలో చూపించినట్టుగాను కొద్దిగా వేసుకోవాలి వాటర్ అనేది. ఇదంతా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ విధంగా వస్తుందండి. ఇది చపాతీ పిండిలాగా మెత్తగా ఉండాలా, గట్టిగా ఉండకూడదు. నేను ఇక్కడ బటర్ పేపర్ అనేది తీసుకున్నాను. అదేవిధంగా మురుకులు వాడే మిషన్ ఉంటుంది కదా, దాంట్లో కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాను. పిండి అనేది ఎక్కడా అతుక్కోదు కాబట్టి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పిండిలో సగం తీసుకొని నేను ఇందులో వేసాను. మురుకుల మిషన్లో ఈ విధంగా లాక్ చేసిన తర్వాత నిదానంగా ఈ కవర్ మీద అనేది నేను ఈ మురుకుల్ని వేస్తున్నాను. ఈ రకంగా వేసుకోవాలి. ఎక్కడ అనేది కూడా బ్రేక్ అవ్వదండి. మీరు కావాలనుకుంటే క్లాత్ మీద అయినా కూడా వేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ ఆయిల్లో అయినా కూడా ప్రెస్ చేయొచ్చు. ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఈ రకంగా చూపిస్తున్నాను. చూసారా ఎంత బాగా వస్తున్నాయో. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించేసి ఆయిల్ పెట్టేస్తామండి. ఆయిల్ కూడా బాగా కాగింది. తర్వాత మనం తయారు చేసిన మురుకుంది కదా, ఒక్కొక్కటి వేసుకోవాలి. ఒకటేసారి అన్నీ వేసుకోకూడదండి. ఈ రకంగా వేసిన వెంటనే మీడియం ఫ్లేమ్ అనేది పెట్టేసుకోవాలా. హై ఫ్లేమ్లో పెట్టినామంటే లోపల మాత్రమే కాలదు, కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలా. ఈ రకంగా నురుగు కూడా తగ్గిన వెంటనే మనము చిన్నగా తిప్పుకోవాలి, లేదంటే బ్రేక్ అయిపోతుంది మురుకు అనేది. ఈ రకంగా 2 పక్కల తిప్పేసుకోవాలండి. ఈ విధంగా ఇవి కాలినాయి, చూసారా ఎర్రగా వచ్చాయి. వీటిని నిదానంగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ రకంగా చూసారా బాగా వచ్చాయి. వీటి మిగతావన్నీ కూడా అదే విధంగా తీసుకోవాలి. చూసారా, ఈ రెసిపీ కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో మాత్రం కంపల్సరీగా పోస్ట్ చేయండి. ఓకేనండి, బాయ్.